హాయ్ అండీ! మనింట్లో పిల్లలతో సరదాగా ఆడుకుంటాం కదా, అయితే ఆ ఆటలతోనే వాళ్ళ తెలివితేటల్ని కూడా పెంచొచ్చంటే భలే ఉంది కదూ! ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొన్ని చాలా సింపుల్ ఫన్ యాక్టివిటీస్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? చూసారా? అసలు పాయింటంతా ఇక్కడే ఉంది. మనమిప్పుడు చెప్పుకోబోయే ఆటలకి ఏవో పెద్ద పెద్ద ఖరీదైన బొమ్మలు కొనాల్సిన పనే లేదు. మన ఇంట్లో మన చుట్టూ ఉండే సింపుల్ వస్తువులతోనే పిల్లల బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వొచ్చు, వాళ్లలో క్రియేటివిటీని బయటకు తీసుకురావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన మధ్య బంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చు. సరే, అయితే ఫస్ట్ దేంతో మొదలు పెడదామంటే రంగులు, ఆకారాలు. చిన్నపిల్లల లాజికల్ థింకింగ్కి ఇవే కదా బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఈ యాక్టివిటీస్ వాళ్ళలో రికగ్నిషన్ స్కిల్స్ని భలే డెవలప్ చేస్తాయన్నమాట. మొట్టమొదటి యాక్టివిటీ చాలా సింపుల్ అండ్ ఫన్. అదేంటంటే కలర్ సార్టింగ్ గేమ్. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు. కొన్ని కలర్ పేపర్స్, అంటే ఒక రెడ్, ఒక బ్లూ, ఒక యెల్లో ఇలా తీసుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మలు, బాటిల్ మూతలు, వాటిని పిల్లల చేతికిచ్చి ఏ రంగు వస్తువుని ఆ రంగు పేపర్ మీద పెట్టమని చెప్పాలి. అంతే, సింపుల్. ఈ చిన్న ఆటతో ఎన్ని లాభాలో తెలుసా? 1. పిల్లలు రంగులను చాలా ఈజీగా గుర్తుపట్టడం నేర్చుకుంటారు. ఇంకోటి, ఒక వస్తువును చూడటం, దాన్ని చేత్తో పట్టుకోవటం, కరెక్ట్ ప్లేస్లో పెట్టడం. ఈ ప్రాసెస్లో వాళ్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎంత బాగా డెవలప్ అవుతుందో చాలా ముఖ్యమది. ఓకే, కలర్స్ అయిపోయారు కదా, నెక్స్ట్ ఏంటి? షేప్స్, ఆకారాలతో ఆడుకుందాం. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. దానిమీద ఒక సర్కిల్, ఒక స్క్వేర్, ఒక ట్రయాంగిల్ ఇలా కొన్ని షేప్స్ గీసి కట్ చేయండి. ఇప్పుడు ఆ కట్ చేసిన ముక్కల్ని పిల్లలకిచ్చి ఆ కార్డ్బోర్డ్లో కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతాయో పెట్టమనాలి. అచ్చం ఒక చిన్న పజిల్ లాంటిదన్నమాట. అసలు ఈ షేప్ మ్యాచింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా? ఈ ఏజ్లో ఇది చాలా కీలకం. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు షేప్స్ని గుర్తుపట్టడమే కాదు, ఏ షేప్ ఎక్కడ కరెక్ట్గా సరిపోతుంది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ల లాజికల్ స్కిల్స్కి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. సరే, రంగులు, ఆకారాలు చూశాం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా పిల్లల చేతులతో పనులు చేయిస్తూ వాళ్ల కాన్సంట్రేషన్, స్కిల్స్ ఎలా పెంచొచ్చో చూద్దాం. ఇది మాంటిసోరీ పద్ధతి నుంచి ఇన్స్పైర్ అయిన ఒక యాక్టివిటీ. దీన్నే ట్రాన్స్ఫర్ యాక్టివిటీ అంటారు. పేరు కొంచెం కొత్తగా ఉన్నా చేయడం చాలా ఈజీ. 2 బుట్టలు తీసుకోండి, పక్కపక్కన పెట్టండి. ఒక బుట్టలో కొన్ని బాల్స్ కానీ, స్పూన్లు కానీ, ఏవైనా కొన్ని వస్తువులు వేయండి. ఇప్పుడు పిల్లల్ని ఏం చేయమనాలంటే ఆ వస్తువుల్ని ఒక్కొక్కటిగా తీసి రెండో బుట్టలోకి మార్చమని చెప్పాలి. చూడ్డానికి ఇదేం పని, చాలా సింపుల్గా ఉంది అనుకుంటున్నారా? కానీ దీనివల్ల 2 సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, వాళ్ల కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇక రెండోది, వస్తువుల్ని అలా జాగ్రత్తగా పట్టుకుని తీసి మళ్లీ పెట్టడం వల్ల వాళ్ల చేతి కండరాలు అంటే ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. రైట్, ఇప్పటివరకు కూర్చుని చేసే యాక్టివిటీస్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం ఎనర్జీ కావాలి. పాటలు, డాన్సులు, వీటితో పిల్లల బాడీని, మైండ్ని ఎలా యాక్టివ్గా ఉంచాలో ఇప్పుడు చూసేద్దాం. నిజంగా చెప్పాలంటే మ్యూజిక్, మూమెంట్ కలిస్తే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. మ్యూజిక్ వాళ్ల వినికిడి శక్తిని, రిథమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్లు కదలడం వల్ల బాడీ కంట్రోల్, కోఆర్డినేషన్ వస్తుంది. సింపుల్గా హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్ లాంటి రైమ్స్ పాడించారనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతే ఈజీగా బాడీ పార్ట్స్ గురించి కూడా నేర్చుకుంటారు. పిల్లల్లో ఎనర్జీని బయటకు తీయడానికి ఇంకో సూపర్ ఫన్ యాక్టివిటీ ఇండోర్ ఆబ్స్టకల్ కోర్స్. అంటే ఏంటో తెలుసా? మన ఇంట్లోనే సేఫ్గా చిన్న చిన్న అడ్డంకులతో ఒక అడ్వెంచర్ ట్రాక్ తయారు చేయడం అన్నమాట. ఇది చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఫ్లోర్ మీద కొన్ని దిండ్లు పెట్టి వాటిమీద నుంచి జంప్ చేయమనొచ్చు. ఒక టేబుల్ కింద నుంచి క్రాల్ చేస్తూ వెళ్లమనొచ్చు. నేలమీద ఒక లైన్ గీసి దానిమీదే బ్యాలెన్స్గా నడవమని చెప్పొచ్చు. లేదా కొన్ని సాఫ్ట్ టాయ్స్ పెట్టి వాటిని దాటమనొచ్చు. ఇదంతా వాళ్ల ఫిజికల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్ చూశాం. ఇప్పుడు కాస్త మైండ్కి పని చెబుదాం. పిల్లల ఇమాజినేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ని పెంచే యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. కథలు, టచ్, వీటి ద్వారా వాళ్లు ప్రపంచాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, స్టోరీ టైం. పిల్లలందరికీ ఇది ఫేవరెట్ టైం కదా.
దీనికోసం మనం చెయ్యాల్సింది చిన్న చిన్న మంచి బ్రైట్ కలర్స్లో ఉండే పిక్చర్ బుక్స్ తీసుకోవటమే. జంతువుల బొమ్మలు, సింపుల్ స్టోరీస్ ఉండే బుక్స్ అయితే వాళ్ళని భలే అట్రాక్ట్ చేస్తాయి. ఈ చిన్న అలవాటు అంటే రోజూ కథలు చెప్పడం అనేది వాళ్లలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో ఊహించడల్రా. కథలు వినడం వల్ల వాళ్ల వొకాబ్యులరీ అంటే కొత్త కొత్త మాటలు నేర్చుకుంటారు, వాళ్ల ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది, ఇంకా చెప్పాలంటే వాళ్ల ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో కూడా నేర్చుకుంటారు. ఇక చివరి యాక్టివిటీ సెన్సరీ ప్లే అంటే వాళ్ల సెన్సెస్ అంటే టచ్, సౌండ్ వీటితో ఆడుకోవడం. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ఏం చేయొచ్చంటే ఒక పెద్ద ట్రేలో కొంచెం బియ్యం కానీ, పప్పులు కానీ లేదా కొంచెం నీళ్లు పోసి సేఫ్గా వాళ్ళని ఆడుకోనివ్వాలి. ఇలా రకరకాల టెక్స్చర్స్ని టచ్ చేయడం వల్ల, వాటి సౌండ్స్ వినడం వల్ల వాళ్ల సెన్సెస్ చాలా షార్ప్ అవుతాయి. దీనివల్ల వాళ్ల బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. అండ్ ముఖ్యంగా కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం రకరకాల యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. కలర్స్, షేప్స్, మూవ్మెంట్, స్టోరీస్ వీటన్నింటి వెనుక ఉన్న అసలైన ఉద్దేశమేంటో తెలుసా? డెవలప్మెంట్ మాత్రమే కాదు, మన మధ్య బంధాన్ని ఇంకా బలంగా మార్చడం, కలిసి ఆడుకోవడంలో ఉన్న అసలైన విలువ అదే. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ యాక్టివిటీస్ వల్ల పిల్లల స్కిల్స్ పెరుగుతాయి నిజమే, కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ సరదా క్షణాల్లో మనం వాళ్లతో పంచుకునే సమయం, ఆ నవ్వులు, ఆ అనుబంధం అదే అసలైన మ్యాజిక్. ఈ చిన్న చిన్న ఆటలే కదా ఒక స్ట్రాంగ్ బాండింగ్కి, ఒక హ్యాపీ చైల్డ్హుడ్కి ఫౌండేషన్ వేసేది. సో చివరగా ఒక చిన్న ఆలోచన. మనం రోజూ పిల్లలతో ఆడే ఈ ఆట కేవలం వాళ్ళని బిజీగా ఉంచడానికి చేసే ఒక పనిలా కాకుండా మన బంధాన్ని పెంచుకునే ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తే ఎలా ఉంటుంది? ఈ చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో కదా.